మన మంచి మాటలకి స్వాగతం అండి. నేను చెప్పేది వినాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, నాకు ఎవరూ చెప్పనక్కర్లేదు, అన్నీ నాకు తెలుసు అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. పుట్టేది తెలియదు, పోయేది తెలియదు, మరుక్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. తెలుసు అనుకోవడాన్ని మించిన అజ్ఞానం లేదని తెలిసి మసులుకోండి. చాలా వాస్తవం కదండి ఈ మాటలు. ఇప్పుడు ఒక సరదా కబురు. జోక్స్ పుస్తకంలో జోక్స్ పక్కనే ఉన్న భార్య కాంతానికి వినపడేలాగా పైకి చదువుతూ మధ్య మధ్యలో నవ్వసాగాడు సుబ్బారావు. కొంతసేపటికి కాంతం లేచి లోపలికెళ్ళింది. తను చదువుతున్న భర్తలను హింసించే, ఇంట్లో ఏమాత్రం పనులు చెయ్యని గయ్యాళి భార్యల జోకులు విని కాంతంలో మార్పు వచ్చి కాఫీ పెట్టుకురావడానికి లోపలికెళ్ళిందని మురిసిపోతూ ఎదురు చూస్తున్నాడు సుబ్బారావు. కాంతం లోపల నుంచి బయటకు వచ్చింది కొంతసేపటికి. ఇందాకడి నుంచి చూస్తున్నాను, సాయంత్రం అవుతోంది, కాఫీ పెట్టాలనే ధ్యాస లేకుండా జోక్స్ చదువుకుంటున్నారా? వెళ్ళి కాఫీ చేసి పట్టుకొస్తారా లేదా అంది అప్పడాల కర్ర గురి పెడుతూ. మరుక్షణం కిచెన్లో ఉన్నాడు సుబ్బారావు, అప్పడాల కర్రకి అందకుండా. పాపం సుబ్బారావు అత్యాశకిపోయాడు కదండి.